టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి యువరత్న నందమూరి బాలకృష్ణ, గౌతమిపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య వార్ అదిరిపోయే రేంజ్ లో కంటిన్యూ అవుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో బాలయ్య శాతకర్ణి మూవీ హిస్టారికల్ కాగా, చిరు ఖైదీ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్ గా వస్తోంది. శాతకర్ణి సినిమా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చారిత్రాత్మక చిత్రం కావడంతో కేసీఆర్ ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది. తాజాగా కేసీఆర్ ని కలిసిన బాలయ్య ఈ సినిమా ప్రీమియర్ షోకు సైతం ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శాతవాహన యువరాజ్ చరిత్రగా తెరకెక్కిన సినిమా కావడంతో కేసీఆర్ శాతకర్ణికి తెలంగాణలో పన్ను రాయితీ ప్రకటించారట. ఇక కేసీఆర్ గతంలో గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాకు సైతం పన్ను రాయితీ ఇచ్చారు. ఆ సినిమా కూడా కాకతీయుల సామ్రాజ్యానికి చెందిన కథ కావడంతో అప్పట్లో ఆ చిత్రానికి కూడా కేసీఆర్ పన్ను రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శాతకర్ణికి కూడా కేసీఆర్ పన్ను రాయితీ ఇవ్వడంతో ఈ సినిమా నిర్మాతలకు పెద్ద పండగే. ఇక ఏపీలో కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. ఇదే టైంలో చిరు సినిమా ఖైదీ నెంబర్ 150కు ఏపీ, తెలంగాణలో పన్ను మినహాయింపు లేదు. ఈ సినిమా రీమేక్ సినిమా కావడంతో ఈ సినిమాకు రాయితీ ఇచ్చే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. దీంతో చిరుకు ఇది కాస్త షాక్ లాంటిదే. ఇక శాతకర్ణికి ఏపీ, తెలంగాణలో పన్ను రాయితీ ఇస్తే నిర్మాతలకు, బయర్లకు ముందే భారీగా కలిసి రానుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.